వ్యక్తులకు కంపైన్కి అపాయింట్మెంట్ అనేటువంటిది అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి లేదు సార్. ఆ విషయాన్ని గౌరవ సభ్యులందరూ గుర్తించాలి. ఒకటి. రెండవది, ఇక్కడ మానవతా దృక్పథంతో మాత్రమే మనం చేయగలగాలి. అంటే మానవతా దృక్పథం అంటే ఎవరైతే కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబ పోషణ కష్టం అవుతుంది కనుక ఆ కష్టం భరించడానికి ఇబ్బంది కలగకుండా మానవతా దృక్పథం హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఇమ్మని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మనం తెలియజేయడం జరిగింది. లాస్ట్ ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు కలెక్టర్ గారు అప్పుడు ఆ టైంలో అది ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా ఇవ్వడానికి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినటువంటి రంజిత్ బాస్ సార్ గారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత వెంటనే సార్ కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. మరి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎవరైతే మనకు మేడం గారు వచ్చారో మేడం గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు స్వయాన మేడం గారికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో 13 మంది చనిపోయారు. ఈ 13 మందికి ఖచ్చితంగా ఏదో రకంగా న్యాయం చేకూరేటట్టు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఆసరాగా చేసుకొని గౌరవ కలెక్టర్ గారికి క్షుణ్ణంగా దాదాపు ఈ ఫైలు 2020 నుంచి 2024 వరకు దాదాపు 13 సార్లు మనం గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఓన్లీ మానవతా రూపంతో చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు తెలియజేయడం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్లీ 14వ తేదీ 14వ తేదీ నేను పంపించాను సార్ గౌరవ కలెక్టర్ గారికి. 15వ తేదీ సాయంకాలం 10:33 అప్రూవ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని స్వయాన ఇక్కడ ధర్నా చేసేటువంటి ఏఐటీసీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది సార్. బట్ ఇక్కడ అవుతుందని తెలిసినా కూడా వీళ్ళు మళ్ళీ ధర్నా చేస్తున్నారంటే దీంట్లో ఆంతర్యం ఏమంటే నాకు అర్థం కావడం లేదు సార్. యాక్చువల్గా వాళ్ళందరికీ యూనియన్ నాయకులకు చెప్పాము, వర్కర్స్ అందరికీ చెప్పాము, అక్కడ శిబిరం దగ్గరికి వెళ్ళి నేను పర్సనల్గా చెప్పాను, వాళ్ళందరినీ నా ఛాంబర్ దగ్గర పిలుచుకొని చెప్పాను. ఈ విధంగా జరుగుతుందని కూడా వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. బట్ ఇది వాంటెడ్గా చేస్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఇంకొకటి అప్రూవల్ చేశారు. ఈ అప్రూవల్ చేసినట్టు కాపీని నెక్స్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నెక్స్ట్ డే మార్నింగే మా క్లర్క్ని ఇచ్చి పంపించడం జరిగింది సార్. మా క్లర్క్ కూడా ఇమీడియట్లీ అక్కడ మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత మినిస్టర్ గారు ఈస్ట్ గోదావరి ఈరోజు కార్మికులు నిరాదీక్ష చేస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉన్న కంట్రాక్టర్లు చచ్చిపోయిన దానివల్ల వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు మానవతతోన కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. ప్రతిరోజు వాళ్ళు వారం రోజుల నుంచి చర్చిస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీని గురించి అడిగితే కమిషనర్ గారు వచ్చి దీన్ని 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఆయన అన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు దీన్ని మానవత్వంతో ఆలోచన చేసి వీళ్ళకి న్యాయమే చేయాలి కదా, వీళ్ళకి కూడా వర్కర్స్ అప్పటి నుంచి పనిచేసిన వాళ్ళ పిల్లలే మళ్ళీ కావాలని కాసి కలెక్టర్ మన గెస్ట్ హౌస్లో మీటింగ్ ఉంటే గెస్ట్ హౌస్కి వచ్చినాడు. ఇదే ఊర్లోనే ఇదే గెస్ట్ హౌస్లోనే మాట్లాడినాడు ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలా, వీళ్ళు 13 మంది కార్మికులకి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్లా చూడాలని కలిసి కలెక్టర్ గారు గట్టిగా ఆర్డర్ ఇస్తే తిరిగి వచ్చినాడే మళ్ళీ కమిషనర్ని అడిగినాడు. ఆయన ఏం జరిగింది ఎట్లా అంటే కమిషనర్ కూడా 3 సంవత్సరాల నుండి జరిగిన ఏమేమి వాళ్ళు ఇచ్చిన నివేదికలను తీసుకొని కమిషనర్ గారు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెనకనే వాళ్ళని స్పందించి ఎమ్మెల్యే మాట విని వెనకనే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని కలిసి ఆర్డర్ పాస్ చేసినాడు. ఆ సంబంధించిన శాఖ మంత్రి మన కర్నూలు జిల్లాలో పర్యటన ఉంది. త్వరలోనే 10 రోజులు 15 రోజుల్లోనే ఆయన చేతుల మీద వీళ్ళకి ఆర్డర్ కాపీలు ఇప్పిస్తాడని కోరుతున్నాం.